నవంబర్ 8, 2014న బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ సుమారుగా 45,000 నుంచి 50,000 మంది నేరుగా ఈ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందారు. మొదటి సంవత్సరం 25 కోట్లు, రెండవ సంవత్సరం 35 కోట్లు, మూడవ సంవత్సరం 75 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం 17-18 మరొక 75 కోట్లు ఈ కార్పొరేషన్కి కేటాయించారు. చాలా పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి కార్పొరేషన్. మా అందరికీ కూడా కృష్ణారావు గారంటే అమితమైనటువంటి గౌరవం. మా అందరికీ, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా, మా అందరికన్నా కూడా కృష్ణారావు గారు అంటే చాలా గౌరవం. వారు సుమారు 3 దశాబ్దాలు ఈ రాష్ట్రానికి ఒక ఉన్నతాధికారిగా సేవలు అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ మధ్య జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నేను స్వయంగా చెప్పాను, వారు పదవీ విరమణ చేసేటప్పటికీ ముఖ్యమంత్రి గారు వారిని స్వయంగా పిలిచి, ఈ రాష్ట్రానికి మీ సేవలు కావాలి, మీరు ప్రభుత్వంలో ఏదో ఒక బాధ్యత తీసుకుని కొనసాగితే బాగుంటుంది అని వారికి చెప్పారు. కృష్ణారావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ని నేను ఆ బాధ్యతలు తీసుకుంటానని వారు కోరారు. మామూలుగా ఏ కార్పొరేషన్ కానీ, ఏ రకమైనటువంటి నామినేటెడ్ పదవులకు కానీ సర్వసాధారణంగా మన ప్రభుత్వంలో 2 సంవత్సరాల పదవీ కాలాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కానీ కృష్ణారావు గారి విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకేసారి 3 సంవత్సరాలు ఇచ్చారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణారావు గారు అంటే ముఖ్యమంత్రి గారికి, మా అందరికీ ప్రభుత్వంలో చాలా గౌరవం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను చెప్తున్నాను. వారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి చాలా ప్రయత్నం చేశాను, కుదరలేదు అనేటువంటి మాట ఇందాక అన్నారట. ముఖ్యమంత్రి గారిని కృష్ణారావు గారు కలవడానికి ఇప్పుడు స్వేచ్ఛ ఉంది ఆయనకి. ఆయన రావడం, మేము ఎవరు ఉన్నా కూడా ఆయన గదిలోకి వస్తే మేమందరం లేచి వెళ్ళిపోతాం, ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుకునేటువంటి స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. వారిద్దరికీ ఆ రకమైనటువంటి చనువు కూడా ఉంది. ఇందులో పెద్దగా ఏదో ఒక ఫార్మల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మే చివరి వారంలో కృష్ణారావు గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఏప్రిల్లో కలిశారు, మార్చిలో కలిశారు. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తున్నారు. అందులో పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి, వివాదం చేయాల్సినటువంటిది ఏమీ లేదు. అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లకి లోబడి, ఆ పద్ధతులను అనుసరించి మనం మాట్లాడాలి, మనం ప్రవర్తించాలి. ఈ విషయాన్ని సుమారు 3 దశాబ్దాల పాటు ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసినటువంటి వారు, పెద్దవారు, రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వారికి మనం ఎవ్వరం కూడా చెప్పడానికి సరిపోం. వారికే తెలుసు పద్ధతులన్నీ. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి పట్ల గురించి చర్చ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కానీ, లేకపోతే ఆ శాఖ నడుపుతున్నటువంటి మంత్రి గారి సమక్షంలో కానీ, లేకపోతే ప్రధాన కార్యదర్శి సమక్షంలో కానీ, మరొక కార్యదర్శి సమక్షంలో కానీ, లేదా మేము అందరం కూర్చున్నప్పుడు కానీ, ఒక కమిటీ కానీ, మరొకటి కానీ, అనేక రకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు అంతర్గతంగా.
కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనందరం కూడా ఆ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కేబినెట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. చర్చలో ఏదైనా మాట్లాడతాం, రకరకాల కోణాల నుంచి ఒక్కొక్క దాన్ని మనం విశ్లేషిస్తాం, పరీక్షిస్తాం. ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇది నాకు నచ్చలేదు, ఇది నాకు నచ్చదు అనేటువంటి మాటలు చెప్పచ్చు, ఇది వేరే విషయం. కానీ ప్రభుత్వ నిర్ణయాలని, ప్రభుత్వ విధానాలని బహిరంగంగా విమర్శించడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసము అనేది మనందరం కూడా ఆలోచించాలి. అది ఏ రకంగా సమర్థనీయము అనేది కూడా మనం ఆలోచించాలి. వారి కార్పొరేషన్లోనే వారితో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా కార్పొరేషన్లో ఇలా ఉంది అలా ఉంది అనేటువంటిది సాంఘిక మాధ్యమాల ద్వారా బయట వారికి, బయట ప్రపంచానికి చెప్తే వారికి కూడా రుచించదని అనుకుంటున్నాను నేను. అంచేత ఆ రకమైనటువంటి ధోరణి, కొంత ఉన్నతమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వారు ఒక కొత్త కార్పొరేషన్, దేశంలో ఎక్కడా లేనటువంటి కార్పొరేషన్, బ్రాహ్మణులకి వారి సంక్షేమం గురించి మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టాలి, సంక్షేమం గురించి, బ్రాహ్మణుల సంక్షేమం గురించి ప్రభుత్వం భజన చేయాలా అని అన్నారు. భజన చేయమని ఎవరు అడగలేదు, అడగం కూడా. ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది, ముఖ్యమంత్రి గారికి ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్కి అనుగుణంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉన్నంతలోనే కడుపులోంచి తీసిపెట్టడమే. ఇవాళ రాష్ట్రానికి పెద్దగా నిధులు ఉన్నటువంటి పరిస్థితి కాదు, అయినా కూడా నిధులిచ్చి పెద్దవారైనటువంటి కృష్ణారావు గారు లాంటి వారికి బాధ్యతలు ఇచ్చి సమాజాన్ని చేదోడు వాదోడుగా ఉండాలి, సహాయకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటిది మంచి పథకాలని ఈ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నారు. దాదాపుగా 12 పథకాలు ఉన్నాయి, 13 పథకాలు ఉన్నాయి, మంచి పథకాలు ఉన్నాయి. సంక్షేమం గురించి పథకాలు ఉన్నాయి. బ్రాహ్మణుల్లో ఉత్సాహంగా ఉన్నటువంటి వారిని పారిశ్రామికవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి పథకాలు ఉన్నాయి. చదువు కోసం పథకాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా పథకాలు చాలా చక్కగా అమలు చేస్తున్నట్టు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, శాసన మండలికి వ్యతిరేకంగా, శాసనసభకు వ్యతిరేకంగా, దళిత శాసనసభ్యురాళ్లకు వ్యతిరేకంగా వారిని అసభ్యంగా చూపిస్తూ పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టుల్ని వాటికి ప్రభుత్వం నుంచి అభ్యంతరం చెప్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఫ్యాసిజంలో ఉన్నామా అనేటువంటి మాట కొంచెం విపరీతంగా కనపడుతుంది. నాకు ఈ మాటలు ఔచిత్యంతో కూడినటువంటి మాటలుగా అనిపించడం లేదు. వ్యక్తిగతంగా కార్పొరేషన్ యొక్క కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్ళడానికి కృష్ణారావు గారిని ఎవరినైనా కలవచ్చు, వారిని ఎవరినైనా కలవచ్చు, వారెవరినైనా కలవచ్చు. అంతేగాని ముఖ్యమంత్రి గారు పలానా వారిని కలిస్తే తప్పు లేదా, నేను పలానా వారిని కలిస్తే తప్ప అనేది కూడా అంత మంచి మాటగా అనిపించలేదు. పెద్దలు వారిని మనం విమర్శించకూడదు, విమర్శించడానికైతే రాలేదు. అయితే ప్రభుత్వం ఒక కట్టుబాటుతోటి, ఒక పద్ధతితోటి పనిచేస్తుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వారు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతని, ముఖ్యమైనటువంటి భూమికని పోషించినటువంటి వారుగా, ఇప్పుడు కూడా పోషిస్తున్నటువంటి వారుగా వారు ముఖ్యమంత్రి గారికో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతరులకు వారి మనసులో ఉన్న మాట చెప్పచ్చు. తప్పులుంటే సరి చేసుకోవాలని చెప్పచ్చు, సూచించవచ్చు, సలహాలు ఇవ్వచ్చు. అవి పరిశీలించిన తర్వాత ఆమోదయోగ్యంగా ఉంటే ప్రభుత్వం వాటిని తప్పకుండా స్వీకరిస్తుంది. దాని గురించి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అయితే దాన్ని పట్టుకుని మనం వీధికి ఎక్కడం అనేటువంటిది, వీధిలో మాట్లాడడం అనేటువంటిది, అది అంత బాగాలేదు అనేటువంటిది నేను
మీ అందరికీ తెలియజేయాలని ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిచాను. మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత ఈ కార్పొరేషన్, కొత్త రాష్ట్రం, కొత్త కార్పొరేషన్, దీనిని ఒక సరైనటువంటి పద్ధతిలో పెట్టి మంచి పునాదులు వేసి దీనికి ఒక చక్కటి వ్యవస్థీకృతమైనటువంటి స్వరూపాన్ని ఇచ్చి ఇది ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులు మరింత ప్రభావవంతంగా ఖర్చు పెట్టేటటువంటి వ్యూహాత్మకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత. ఇది ఇలా ఉంచితే సినిమా గురించో లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం గురించో లేకపోతే సోషల్ మీడియా గురించో, గౌతమిపుత్ర శాతకర్ణిలో ఎంత చరిత్ర ఉంది ఎంత చరిత్ర లేదు అనడం గురించో, బాహుబలి బాగుందా బాగలేదా అనడం గురించో, వీటి గురించి పెద్దగా వెళ్లాల్సినటువంటి అవసరం నాకైతే కనపడలేదు. వాటిని ఇంత పెద్దగా ప్రభుత్వం ఏదో తప్పు చేసేస్తోంది, అక్కడ ఉన్నటువంటి విషయాలు జనానికి సరిగా తెలియడం లేదు అనేటంత విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి సందర్భం కాదు అని మేము అనుకుంటున్నాం.